నమస్తే, నేను సిరి. తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ ఈ రేస్ వ్యవహారం అయితే మనకు తెలిసిందే. అయితే ఇందులో వైసీపీ నేతలు కూడా ఉన్నట్టు మరి వార్తలు వస్తున్నాయి. సో దీంతో ఒకవేళ కేటీఆర్ గారు అరెస్ట్ అయితే వీళ్ళకు కూడా ఇబ్బందే. ఎవరైతే వైసీపీ నేతలు ఉన్నారో వాళ్ళకు కూడా ఇబ్బందే. వాళ్ళకు సంబంధించి ఈ ఫార్ములా ఈ రేస్ దాంట్లో చాలా వరకు ఎలక్ట్రల్ బాండ్స్ కూడా పెట్టారు అని చెప్పేసి కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. సో దీనికి సంబంధించి మరిన్ని విషయాల్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు. నమస్కారం మేడం. నమస్తే. మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే వైసీపీ ప్రభుత్వంలో ఎన్ని జరిగాయో ఆంధ్రలో మనం చూసాం. అయితే అక్కడే కాకుండా ఇక్కడ తెలంగాణలో కూడా చాలా వరకు ఆ ప్రభావం పడిందేమో అని అనిపిస్తుంది. ఏదైతే ఇప్పుడు తెలంగాణలో ఈ రేస్ ఫార్ములా ఈ రేస్ ఏదైతే జరిగిందో మాజీ మంత్రి కేటీఆర్ గారి మీద ఒక అభియోగం అయితే ఉంది. దాని మీద విచారణ కూడా జరుగుతుంది. ఒకవేళ కేటీఆర్ గారి అరెస్ట్ కానీ ఏదైనా జరిగి అవకాశం ఉంటే వైసీపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆ నేతలు ఎవరైతే ఉన్నారో, ఆ కుటుంబాన్ని కార్యకర్తలే కావచ్చు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబం సంబంధించి వాళ్ళు ఈ రేస్ ఏదైతే ఉందో దాంట్లో పెద్ద మొత్తంలో ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చారు అని చెప్పేసి కూడా కొన్ని వార్తలు అయితే ఉన్నాయి. సో అసలు ఏం జరిగిందంటారు? ఒకవేళ ఇదంతా జరిగితే రేపు చర్యలు ఎలా ఉండబోతున్నాయి అంటారు? అంటే వైసీపీ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో బీఆర్ఎస్ది దోస్తీ మనకు తెలిసిందే. వీళ్ళిద్దరూ ఎలా ఉన్నారనేది. అంటే ఇక్కడ వాళ్ళు ఈయన చెప్పిన వాళ్ళకి అక్కడ ఆయన మార్కులు వేయటం, అక్కడ వాళ్ళు చెప్పిన వాళ్ళకి ఇక్కడ ఈయన మార్కులు వేయటం బీఆర్ఎస్లో. అంటే వీళ్ళిద్దరూ కలిసి ఈ రెండు రాష్ట్రాలను కూడా పంచుకున్నట్టు అక్కడ వాళ్ళకి ఇక్కడ వాళ్ళకి అక్కడ ఆయన అవకాశం చేసుకోవటం జరిగింది. ఇది ఏంటంటే చలమశెట్టి సునీల్ అనే వ్యక్తి, కాకినాడకి సంబంధించిన వ్యక్తి 200 కోట్లు ఇన్వెస్ట్ చేయడానికి ఈ రేస్లో ఒప్పుకోవటం కూడా జరిగింది. అంటే ఆయనకి అంటే వైసీపీ తరపున కేటీఆర్ గారికి పరిచయమైన వ్యక్తి. అది అంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే మ్యూచువల్ ఒకటే పార్టీ అలాగా వాళ్ళు ఫీల్ అయిపోయారు. ఆయన చెప్తున్నాడు కదా, మా గురువు గారు అని చెప్పుకున్నాడు గతంలో. ఆయన గైడెన్సే కానివ్వండి, అది అన్నదమ్ముల బంధం లాంటిది తయారైంది కేటీఆర్ గారికిను జగన్ గారికి. సో అందుమూలన వాళ్ళిద్దరి బంధం అలాంటిది కాబట్టి పంచుకున్నారు. రాష్ట్రంలో జరిగే అవినీతులు కూడా ఏ రకంగా ఎట్లా చేసుకోవాలని అతను 200 కోట్లకి బాండ్స్ ఇవ్వటమే కానివ్వండి, సరే ఆయన ప్రముఖంగా ఆయన మాల్దీవ్స్కి వెళ్ళి ఆయన బర్త్డే సెలబ్రేట్ చేసుకోవటానికి టాలీవుడ్ వాళ్ళందరినీ కూడా ప్రత్యేక విమానంలో తీసుకెళ్ళటం కానివ్వండి, ఆర్టిస్టులని, ఇవన్నీ కూడా జరిగాయి. అంటే ఇప్పుడు కొన్ని విషయాల్లో మనకు కేటీఆర్ గారు ఎలాంటి ఆయనకి ఎంతసేపు కొంచెం ఒక హైఫై ఉండాలి. గ్రౌండ్ లెవెల్లో ఆలోచించే వ్యక్తి కాదు. గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి ప్రజల బాగోగులు చూసిన వ్యక్తి కూడా కాదు కేటీఆర్ గారు. ఎప్పుడు మీరు చూడండి, పబ్ కల్చర్ని ఎక్కువ ఎంటర్టైన్ చేశారు. సిటీలో కూడా ఎక్కువ పెరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్లో పబ్ కల్చర్ కూడా విపరీతంగా పెరిగింది. అంటే బెంగళూరుతో ఈక్వల్ పోటీ పడినట్టే ఇక్కడ. అంటే దానిలో మూలన డ్రగ్సే కానివ్వండి, కొంతమంది చాలాసార్లు మనం సినిమా ప్రముఖులవి కూడా మనం చూసాం. ఈ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రకంగా వాళ్ళకి సపోర్టింగ్గా ఉండటమే కానివ్వండి, ఇవన్నీ కూడా చూసాం. అంటే చాలామంది డ్రగ్స్లో ఇరుక్కున్నా కూడా కానివ్వండి, దాని కేసులు కొంచెం మాఫీ చేయటమే కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా జరిగాయి. అవన్నీ కూడా ఆయన కల్చర్ని, అలాంటి కల్చర్ని ముందుకు తీసుకొచ్చారు. సో దాని మూలనే ఇట్లాంటివన్నీ కూడా అంటే మీరు వాళ్ళ అంటే ఇక్కడ వాళ్ళకి ఏంటంటే వాళ్ళ సంపాదనల కోసం ఇంకొకరిని ఇన్వైట్ చేయటం, వాళ్ళకి వీళ్ళు కట్టబెట్టడం, ఏదైనా కావాల్సినవన్నీ కూడా వాళ్ళకి ఇవ్వటం, వీళ్ళు సంపాదించుకోవటం, ఇదే జరిగింది. ఈ 10 ఏళ్ళు ఈయన చేశాడు, 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ఆ రకంగా దోచుకున్నాడు. సో ఎప్పుడో ఒక రోజు తెలియాల్సి వస్తుంది కాబట్టి తెలిసింది, బయట వచ్చింది. ఇప్పుడు రేపొద్దున ఈయన జైలుకి వెళ్ళాడు అనుకోండి, కేటీఆర్ గారు జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. వెళ్ళినప్పుడు ఆయన కూడా చలమశెట్టి సునీల్ గారు కూడా వెళ్ళాల్సిందే కదా. సో ఇప్పుడు ఈయన కదిలిస్తే ఆయన వచ్చింది, లిస్ట్ వచ్చింది. ఇంకా ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో కదా. సో ఒక్కొక్కళ్ళు బయట వస్తారు కదా. సో ఇప్పుడు ఒకళ్ళు చేసిన తప్పుకి ఒక టీం అంతా వెళ్తుంది ఇంకా జైలుకి, అంతే కదా. ఇప్పుడు ఒకవేళ వచ్చినా కూడా కేటీఆర్ గారు ఆయన బయట రాగలుగుతాడు. ఆయన నమ్ముకొని ఉన్న వాళ్ళు వీళ్ళందరూ పోయారంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది.
వీళ్ళు బయట రావడానికి. ఆయన ఏమన్నా వచ్చు, ఏమన్నా కూడా ముందు వచ్చేస్తాడు. వీళ్ళు రావటం కష్టం. ఇలాంటి వాళ్ళందరూ ఆయన నమ్మి వెళ్ళిన వాళ్ళందరూ కూడా తగులుకుంటారు. సో ఎప్పటికైనా వీళ్ళు చేసిన అవకతవకలు ఎప్పుడైనా ఇంకొక పార్టీ వస్తుంది అధికారంలోకి, ఆ పార్టీ వచ్చినప్పుడు బయట వస్తాయి అనే ఒక భయం అనేది లేకుండా అవినీతికి పాల్పడితే ఇంకెట్లాగే ఉంటుంది. అంటే ఇప్పటివరకు ఏంటంటే మనం చూసినట్టయితే కేటీఆర్ గారిని విచారణకైతే హాజరయ్యారు వాళ్ళు, కానీ ఆ విచారణ తర్వాత అరెస్ట్కి అయితే ఇంకా కోర్టు అనుమతి ఇవ్వలేదు. ఒకవేళ కోర్టు అరెస్ట్ కూడా అనుమతి ఇచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? అంటే ఈ విచారణలో చాలామంది పేర్లు అయితే బయటకు వస్తాయి. ఒకవేళ పోలీస్ వాళ్ళే కావచ్చు వీళ్ళ పేర్లు బయట పెడితే నెక్స్ట్ ఇంకా పరిస్థితి ఎలా ఉంటుంది? అంటే ఇప్పటివరకు మనం చూసుకున్నాం ఇది ఇక్కడే జరిగింది, తెలంగాణలో జరిగిందని అనుకున్నాం, కానీ ఇప్పుడు మూలాలు కలుపుతూ ఉంటే అక్కడికి దారితీస్తుంది. ఇంకెవరైనా ఉండే అవకాశం ఉందంటారా మరి? అంతే కదా. ఇప్పుడు తెలంగాణలో మూలాలు ఇక్కడ కొంచెం ఇది కదిపితే ఆంధ్ర వరకు పాకింది. ఆంధ్ర వరకు పాకింది అన్నప్పుడు వైసీపీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు దానిలో కూడా. ఎందుకంటే ఆ రోజున వీళ్ళిద్దరూ కలిసే కదా చేసింది. ఇప్పుడు ఏదైనా మనకు ఆంధ్ర వాళ్ళది కలిసింది అని అన్నప్పుడు ఆ రోజున బీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా వైసీపీ వాళ్ళని అక్కడి నుంచి తీసుకొచ్చి సపోర్ట్ చేయటమే జరిగింది. సో ఆ మూలాలు కనపడతాయి ఎలాగైనా. రేపు పొద్దున ఇప్పుడు వాళ్ళు వచ్చి ఎదుర్కోవాల్సింది ఉంటుంది, వాళ్ళు కూడా ఇచ్చే స్టేట్మెంట్ కూడా ఉంటుంది. ఇంకొకటి వాళ్ళు కూడా ఏం చెప్తారు, ఈయన పెట్టిన ఆశలే కానివ్వండి, ఈయన వాళ్ళకి ఏం ప్రామిస్ చేశాడు ఉంటుంది కదా, ఏం ప్రామిస్ చేశారో ఆ ప్రామిస్లన్నీ బయట వస్తాయి. ఏ రకంగా వీళ్ళకి లాభం చేకూరుస్తానన్నాడు, ఏ విధంగా లాభం చేకూర్చారో ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కళ్ళని పక్కన కూర్చొని నువ్వేం చెప్పావు అనేది అతనికి తెలియదు, అతనేం చెప్పాడని ఇతనికి తెలియదు. సో ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా ఇంటరాగేట్ చేస్తారు కదా. అప్పుడు ఆ టైంలో చెప్తారు. ఇప్పుడు అందరూ కట్టుకొని ఒకటే మాట మీద ఉండాలనేది కుదరదు. వాళ్ళు ఏం చెప్పారు ఇలా తెలియదు, వీళ్ళు ఏం చెప్పారో వాళ్ళకి తెలియదు. సో ఖచ్చితంగా వాళ్ళ దగ్గరనే విషయాలన్నీ రాబడతారు. అన్ని విషయాలు కూడా ఇట్లా వీళ్ళలాగా ఇంకెంతమంది ఉన్నారు. సో మనకు తెలిసింది ఆ చలమశెట్టి సునీల్ గారు ఒకళ్ళే తెలుస్తుంది మనకు. ఇంకా మిగతా వాళ్ళు ఎవరెవరు ఉన్నారో కూడా తెలుస్తుంది తొందరలోనే. సో వైసీపీ వాళ్ళే ఉంటారు, ఇంకా కూడా వైసీపీ వాళ్ళే ఉంటారు. వైసీపీ వాళ్ళు ఉండే ఛాన్స్ ఉందా అంటే ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పటివరకు అక్కడ ఆల్రెడీ అరెస్ట్ల పర్వం కొనసాగుతుంది ఏపీలో చూసుకున్నట్టయితే. ఇంక ఇక్కడ కూడా ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేసుకొని రావాలేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ స్కామ్లో ఇప్పుడు చూస్తుంటే ఈ చలమశెట్టి వీళ్ళే చూసుకుంటే ఈ రేస్ ఫార్ములా ఈ రేస్లో 200 కోట్లకు పైగా ఖర్చు చేశారని చెప్పేసి వాళ్ళు చెప్తున్న ఇది. సో సెకండ్ ఇయర్ ఇంత నష్టంతో పెట్టాల్సిన అవసరం లేదు అని చెప్పేసి వాళ్ళు తప్పుకున్నట్టు కూడా తెలుస్తుంది. దీన్ని ఎలా చూస్తారంటే అంటే ఇక్కడ ఒకటి విషయం, ఎవరైతే ఆంధ్ర వాళ్ళు వచ్చి దోచుకు తింటారని చెప్పి మాట్లాడేది ఈ బీఆర్ఎస్ పార్టీ. మళ్ళీ వీళ్ళే ఏం చేస్తారు, అక్కడ నుంచి మనం తెచ్చుకుంటారు. సో వీళ్ళే దోచిపెట్టడానికి ప్రయత్నిస్తారు. మళ్ళీ వీళ్ళు కొంచెం దోచుకుంటారు, అక్కడ నుంచి దోచిపెట్టడానికి వీళ్ళు ట్రై చేస్తారు. అంటే ఇక్కడ ఎవరిని పిచ్చోళ్ళని చేద్దాం అనుకుంటున్నారు, ప్రజలనా? సో ఆ ప్రజల్లో నువ్వు ఇప్పుడు ఇదే మాట తీసుకెళ్ళి రేపు పొద్దున ఎలక్షన్లో వెళ్ళినప్పుడు మేము ఆంధ్ర వాళ్ళ ఇది దోపిడీదారులు అది ఇది అని మాట్లాడితే నీ చేసిన ఫ్రాడ్లన్నీ ఎవరితో కలిసి చేసావు? మొత్తం ఆంధ్ర వాళ్ళతోనే లింకులు బయట వస్తున్నాయి కదా. సో నీకు అవసరానికి ఉపయోగించుకోవటానికే కానీ నువ్వు సంపాదించుకోవటానికి నీ బిజినెస్ లావాదేవీలకి నువ్వు బాగానే ఉంటావు. సో ఇక్కడ ఎవరిని వాడుకుంటున్నాడు, ప్రజలను వాడుకుంటున్నాడు, సెంటిమెంట్ రగలుస్తున్నారు అనేది ప్రజలు గుర్తించారు. రేపు పొద్దున వాళ్ళు మీ అందరూ కలిసి కేసులు ఎదుర్కొంటారు, జైలుకి వెళ్తారా, ఇవన్నీ మా ప్రజలు చూస్తుంటారు. సో కరెక్ట్గా ఎప్పటికైనా కూడా ఇవన్నీ ప్రజలకు వీళ్ళు సమాధానం చెప్పాల్సిన టైం ఇది. సో ఖచ్చితంగా అవన్నీ బయట వస్తాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.